తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయములోనికి వద్దాము. 12వ వచనాన్ని చదువుదాము ఒకసారి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. పోరాడుము, చేపట్టుము. దేవుని స్తుతులు చెప్పండి. పోరాడు, చేపట్టు. పోరాడి నువ్వు స్వాధీనం చేసుకో. పోరాడు, మంచి పోరాటం పోరాడు. ఈ రోజున చాలామంది పోరాడుతున్నారు. ఇహ సంబంధమైన వాటి పైన పోరాడుతున్నారు, భౌతికమైన వాటి విషయమై పోరాడుతున్నారు, శరీర సంబంధమైన వాటి విషయమై పోరాడుతున్నారు, లోక సంబంధమైన వాటి విషయమై పోరాడుతున్నారు, ఈ అల్పమైన వాటి కొరకై పోరాడుతున్నారు. ఇది కాదు నీవు పోరాడాల్సింది మంచి పోరాటం. మంచి పోరాటం, మంచి పోరాటం పోరాడు. మనం ఈ లోకంలో పోరాడే వీరులముగా ఉన్నామని వాక్యము తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసు నందు విశ్వాసముంచి మారు మనసు పొంది రక్షించబడి క్రీస్తు సంఘములో చేర్చబడిన వారందరూ ఒక సైన్యములో చేర్చబడిన సైనికులు వంటి వారన్నమాట. దేవునికి స్తోత్రం. యుద్ధము చేయడానికి వ్యూహము తీరినటువంటి సైన్యములో చేర్చబడిన ఒక సభ్యుడవు, నీవు సభ్యురాలవు. దేవునికి స్తోత్రం. సంఘాన్ని గురించి పరమగీత గ్రంథములో అంటాడు, యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? దేవునికి స్తోత్రం. యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? యూహిత. ఆమేన్, హల్లెలూయా. పరమగీతములు 6వ అధ్యాయము చదువుతారా బిడ్డలారా? 6వ అధ్యాయము 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై. అబ్బా, సూర్యుని అంతా స్వచ్ఛమును కలలును గలదై యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈమె ఎవరు? దేవునికి స్తోత్రం. సంఘాన్ని గూర్చి తండ్రి అయిన దేవుడు వర్ణిస్తున్నాడు. సంధ్యారాగము చూపట్టుచు. కవులు, రచయితలు ఎప్పుడు ఎక్కువగా పాటలు రాయడానికి ఇష్టపడతారంటే సంధ్యావేళలో. సంధ్యావేళలో సంధ్యావేళలో చక్కగా ఆహ్లాదకరమైన పచ్చికల్లోనికి వెళ్ళి ప్రశాంతకరమైనటువంటి ఆ సముద్రపు ఆ స్థలానికి ఒడ్డునికి వెళ్ళి ప్రశాంతంగా సంధ్యావేళ ప్రియ దేవుని బిళ్ళరా చక్కగా పాటలు పాడుతూ ఉంటారు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై. చంద్రబింబం ప్రియ దేవుని బిడ్డలారా, పరిపూర్ణమైన చంద్రుని చూసినప్పుడు ఎంత ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుందో మనసుకు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చంద్రగ్రహము అని ఉంటుంది. చంద్రగ్రహం రోజున చంద్రుడు కనపడ్డు, సూర్యగ్రహం రోజున సూర్యుడు కనపడ్డు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిపూర్ణంగా కనబడేటువంటి సమయం ఒకటి ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఆ సమయమున ఆ చంద్రుడు ఎంత అందంగా కనపడతాడో ప్రియ దేవుని బిడ్డలారా, అంతగా దాన్ని వర్ణిస్తూ దాన్ని పోల్చి మాట్లాడుతున్నాడు. చంద్రబింబమంతా అందము గలదై. దేవునికి స్తోత్రం. ఏ లోపము, వంకరులు టింకర్లు ఉండవు ఆ రోజున ప్రియ దేవుని బిడ్డలారా. పౌర్ణమి రోజున, నిండు పౌర్ణమి, చంద్ర పౌర్ణమి రోజున చంద్రుడు పరిపూర్ణంగా కనపడతా ఉంటాడు కదా, పరిపూర్ణంగా కనపడతాడు. అలా సంఘము కనబడాలని
తండ్రి అయిన దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. పరిపూర్ణమైన చంద్రబింబములాగా, ఎక్కడ లోపం, ఎక్కడ తరుగు, ఎక్కడ వంకర టింకరలు లేకుండా. అందుకనే ఆ బెర్గమనసు గారు రాసిన పాటల్లో లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, క్రమార్గము సక్రమవాలి, మనకు మార్గమును పోవాలి. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, క్రమార్గము సక్రమవాలి, మనకు మార్గమును పోవాలి. రాజు వస్తున్నాడు ఆయనముగా, యేసు వస్తున్నాడు ఎదురుగా. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, క్రమార్గము సక్రమవాలి, మనకు మార్గమును పోవాలి. రోజు రోజు మేలుకొని ప్రార్థించెదం, అభిషేక తైలముతో నింపబడెదం. రోజు రోజు మేలుకొని ప్రార్థించెదం, అభిషేక తైలముతో నింపబడెదం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, లోపము లేని వారముగా మనము చంద్రబింబం అంత అందము కలిగిన ఆ పరిపూర్ణమైన సౌందర్యములో మనల్ని చూడాలని ప్రభువారు అక్కడ పరమగీత గ్రంథములో ఆ విధముగా వర్ణిస్తున్నాడు. చంద్రుని అంత ప్రియ దేవుని బిడ్డలారా అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛ కళలు గలదై. దేవునికి స్తోత్రం. యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అంటే, యుద్ధమునకు బారులు తీరి ఉన్నటువంటి, యుద్ధం చేయడానికి అవతల శత్రు సైన్యము బారులు తీరి ఉంటుండగా, ప్రియ దేవుని బిడ్డలారా, యువతాల సంఘము కూడా ఆ శత్రువుతో యుద్ధం చేయడానికి వ్యూహము పూరి ఉన్నది. దేవునికి స్తోత్రం. యుద్ధ కవచమును, సర్వాంగ కవచములను ధరించుకొని యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉన్న సంఘములో ఈ రోజున నీవు ఒక సభ్యుడుగా, సభ్యురాలువుగా ఉన్నావు. నీవు ఒక సైనికుడవు. దేవునికి స్తోత్రం. యుద్ధ రంగములో ఉన్న సైనికుడవు. నీకు సర్వాంగ కవచం ఇవ్వబడింది. రక్షణనే శిరస్త్రాణము నీకు ఇవ్వబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, సత్యమనే నడుముకు దట్టి ఒకటి నీకు అనుగ్రహింపబడింది. యుద్ధము చేయడానికి నీతి అనే మైమరు ఒకటి నీకు, శత్రువు వేసేటువంటి బాణాలు నీ హృదయమును, నీ దేహములోనికి గుచ్చుకొని వెళ్లకుండా నీతి అనే మైమరువును దేవుడు నీకు ఇచ్చాడు. పాదములకు సిద్ధ మనసు అనే జోళ్ళు దేవుడు నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఒక చేతికి విశ్వాసం అనే డాలునిచ్చాడు, మరో చేతికి వాక్యమనే ఖడ్గాన్ని ఇచ్చాడు. ఈ రీతిగా మనము యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉన్న సైన్యమే దేవుని సంఘం.
ఆ సంఘములో యుద్ధము చేయాల్సింది నీవు నేను. ఇంతకీ మనము పోరాడేది ఎవరి మీద? ఈ రోజున నేను ఒక మూలవాక్యాన్ని మీకు చూపించాను కదా. మంచి పోరాటము పోరాడాలి. యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉన్న సంఘమా, సంఘములో యుద్ధము చేయడానికి దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకొని యుద్ధము యెహోవాదేనని నువ్వు బయలుదేరాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దావీదు గనక విజయం అనుగ్రహింపబడినట్లుగా దేవుడు నీకు నాకు కూడా ఈ యుద్ధములో విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ యుద్ధములో మనము మంచిగా పోరాడాలి, మంచి పోరాటాన్ని పోరాడాలి. ఇంతకు మనము యుద్ధము చేయాల్సింది ఎవరితో అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలను దేవుడు మనకు చూపించాడు. మనము పోరాడాల్సింది, యుద్ధము చేయాల్సింది దేంతో అంటే చూద్దామా ఒకసారి రండి. మనము ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 6వ అధ్యాయము 12వ వచనములో రాయబడినట్లుగా తిమోతి పత్రికలో మంచి పోరాటము పోరాడమని, ప్రియ దేవుని బిడ్డలారా నిత్య జీవమును చేపట్టమని దేవుడు తన దాసుని ద్వారా హెచ్చరించినట్లు మనము దేనితో పోరాడాలి అని మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలోనికి వద్దాం. మా ప్రక్కనే కుడి చేతి వైపుకి పేజీలు తిరిగేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం చదువుదామా. 4వ వచనం, మీరు పాపముతో పోరాడుటలో చూడండి. ఇప్పుడు ఇంతకీ మీరు పోరాడవలసింది దేంతోనంట? పాపముతో. పాపము చాలా భయంకరమైనది. దాని గురించే ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు అది ఘోరమైన వ్యాధి అని అంటాడు 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ఆ వ్యాధి పేరే పాపం. ఇది క్యాన్సర్ కంటే, HIV కంటే, ఇంకా చెప్పాలంటే కుష్టు కంటే, ఇంకా భయంకరమైన వ్యాధులు ఇంకేమైనా ఉంటే వాటన్నిటికంటే ప్రమాదకరమైనది, డేంజర్, భయపడాల్సింది దీనికే. దేవునికి స్తోత్రం. మనము చెప్పుకున్న మిగతా ఏ రోగము చేత బాధపడి ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయినా మారు మనసు పొంది ఉంటే అతడు పరలోకములో ఉంటాడు. కానీ ఈ పాపం అనే వ్యాధి నుండి గనక విడుదల పొందకపోతే ఆ వ్యక్తి నరకాన్ని తప్పించుకోలేడు. అగ్ని ఆరని పురుగు చావని ఆ వేదనకరమైన స్థలములో యుగయుగాలు బాధను అనుభవించే పరిస్థితి ఉంటుందని ప్రభు చెప్పాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది చాలా భయంకరమైనది. పాపము ఒక వ్యక్తిని దేవునికి దూరము చేస్తుంది అన్న విషయము వాక్యముతో కొంచెము పరిచయం ఉన్న వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. ఆదామా ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని ఆ రోజున ఏదైనా తోటలో వినబడినటువంటి దైవ స్వరానికి ఆదాము ఇచ్చిన జవాబు ఏంటి? ఇదిగో అయ్యా, నీ స్వరము వినినప్పుడు నేను ఇదిగో ఈ చెట్టు చాటున దాక్కున్నాను. ఇంతకుముందు అలా లేదే. దేవుడు రాగానే, దేవుడు పిలువగానే, తండ్రి వచ్చినప్పుడు బిడ్డలు పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతాన ఏ విధంగా భుజాల మీద కూర్చుంటాడు, కవిగిటిలోని కూర్చుంటారు, ఒళ్ళో కూర్చుంటారు, ప్రియ దేవుని బిడ్డ చేతులు ఇస్తారు, ప్రభు యొక్క కవిగిటిలోనికి వచ్చి వాలిపోతారు. అలా వాలిపోయేవాడు ఆదాము అవ్వలు. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. తండ్రి సహవాసము కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ తండ్రి సహవాసానికి ప్రియ దేవుని బిడ్డలారా దూరం చేసింది ఏంటంటే ఇదిగో మనం చెప్పుకున్నామే
ఈ పాపమే మనల్ని మన సృష్టికర్త అయిన దేవునికి, మన నిర్మాణికుడైన దేవునికి, మనకు తన స్వరూపాన్ని తన పోలికను ఇచ్చిన దేవదేవునికి, ఆయన మన కొరకై సిద్ధపరిచిన సర్వ సమృద్ధికి కూడా మనల్ని ఈ పాపమే ఏం చేస్తుంది? దూరం చేసి మనల్ని శాపగ్రస్తులుగా మార్చివేస్తుంది. దేవునికి దూరము చేస్తుంది ఈ పాపము. ఏదేను వనము అనబడుతున్నటువంటి ఆ సకల సమృద్ధి కలిగినటువంటి ఆ యొక్క ఆ వనములో నుండి కూడా ప్రియ దేవుని బిడ్డలారా వీరిని బయటికి పంపించేసింది ఈ పాపము కారణము చేతనే వారికి స్త్రీకి ప్రసవ వేదన వచ్చి పడింది. ప్రసవ వేదన హెచ్చు చేయబడింది. ప్రసవ వేదన స్త్రీకి ప్రాప్తించడం జరిగింది. పురుషునికి చెమట కార్చి ఇదిగో వ్యవసాయం చేసి కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ శ్రమ, ఈ కష్టము, ఈ బాధ, ఈ అవమానము, ఈ లేమిడి, ఈ కొదువు, ఈ హీనస్థితి, ఈ దీనస్థితి, ప్రియ దేవుని పిల్లల ఒంటరి స్థితి, మహిమను కోల్పోయిన స్థితి, సామాన్యమైన స్థితి, హీన స్థితిలోనికి ఒక మనిషిని దిగజార్చింది ఏంటయ్యా అంటే చెప్పండి, పాపం. దాని మీద మనం పోరాడాలి. దేవునికి స్తోత్రం. దానిపైన పోరాడాలి. పాపముతో పోరాడాలి. పోరాడకపోతే నీ జీవితము ప్రియ దేవుని బిడ్డలారా ఏదో జీవిస్తున్నావన్న పేరు మాత్రమే ఉంటుంది. నీవు ఉన్న ఆ స్థలానికి, నీ ఇంటికే నువ్వు పరిమితం అవుతావు. పాపముతో పోరాడి పాపాన్ని జయించకపోతే నీ ఇంటికే పరిమితమైపోతావు. నువ్వు ఉన్న ప్రాంతానికే పరిమితమైపోతావు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే నువ్వు పాపముతో పోరాడి పాపాన్ని గనుక నువ్వు జయించే వ్యక్తివిగా ఉంటే నీవు అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారుతావు. దేవుని స్తుతులు చెప్పండి. దీనికి ఎగ్జాంపుల్ ఎవరై అంటే యోసేపు. దేవుని స్తుతులు చెప్పండి. యోసేపు పాపాన్ని జయించకపోయినట్లయితే పోతీఫర్ ఇంటికే బానిసైపోయేది. దానికే అక్కడ ఆ ఇంటికే పరిమితమై ఉండేవాడు కదా. పాపాన్ని జయించకపోతే పెద్ద ఆయనకి తెలియకుండా వీళ్ళ ఆటలు అలా సాగుతూ ఉండేవి. పెద్ద ఆయన అంటే ఎవరు? పోతీఫర్. పాపం ఆయన ఎప్పుడు వెళ్తాడో తెలీదు, ఎప్పుడు వస్తాడో తెలీదు. అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. పాపాన్ని జయించకుండా ఉన్నట్లయితే ఆ యోసేపు పోతీఫర్ యొక్క ఆ ఇంటికి మాత్రమే అతడు ప్రియ దేవుని బిళ్ళరా ఏదో అలా దీవెనకరంగా ఉండేవాడుగా అలాగ ఉంటాడంతే. దానికి మాత్రమే పరిమితం అయిపోయి ఉండేవాడు. అది దీవెన కూడా అంటానికి వీలు లేదు. పాపాన్ని జయించకపోయినట్లయితే ఆ పోతీఫర్ ఇంటి వరకే మిగిలిపోయేవాడు. కానీ పాపాన్ని జయించడం వలన అక్కడ రాయబడిన మాటలు అబ్బాబాబా చాలా అద్భుతమైన మాటలు రాయబడినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 39వ అధ్యాయం 6వ వచనములో చివరిగా రాయబడింది యోసేపు యొక్క అందాన్ని గురించి రాయబడింది. ఏమని? 39 ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం 39 6వ వచనం. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. అది సంగతి. అందంగా సుందరంగా కొంచెం గ్లామర్గా ఉండే వాళ్ళకి ఇలాంటి శోధనలు ఎదురవుతూ ఉంటాయి. కొంచెం బాగున్న ముక్కు ముఖం చక్కగా ఉన్న అమ్మాయిలకి ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఎదుర్కొంటూనే ఉన్నారు. కొంతమంది ఏమో చాలా తక్కువ మంది జయిస్తున్నారు, చాలామంది బొక్కబార్లుగా పడిపోతున్నారు. ఈ రోజున ఈ ఆడపిల్లలు మగపిల్లలు కొంచెం ముక్కు మొహం చక్కగా ఉండి కొంచెం చర్మం తెల్లగా ఉంటే మగపిల్లడైనా ఆడపిల్లలైనా ఆ అందాన్ని చూసుకొని గర్వపడి
ఒకరికి తెలియకుండా ఇంకొకరిని, వాళ్ళకి తెలియకుండా ఇంకొకరిని ఏందిరా ఇంతమందా పనికి మాలిన పనులు అంటే, ఇది ఇప్పుడు ట్రెండ్ నీకేం తెలుసు అనేవాళ్ళు ఉన్నారు. ఏందంట వాడి ట్రెండు? ఒక్కళ్ళని కాదంట, 4-5 లైన్లో పెడితే, ఎంతమందిని లైన్లో పెడితే అంత వాడికి అంత ఇదంట సమాజంలో, ఇదంట ట్రెండు. కొంతమంది ఆడపిల్లల జీవితాలు కూడా ఇలాగే తయారవుతున్నాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, జయ జీవితాన్ని కలిగి ఉంటే, వాక్యం సెలవిస్తూ ఉంది, జయ జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే నీ అందాన్ని చూసి గర్వపడకుండా, నీ సౌందర్యాన్ని, నీ రూపాన్ని, నీ యొక్క బాడీ యొక్క ఆ ఆకృతిని, ఎవరైనా వచ్చి నువ్వు చాలా బాగుంటావంటే ఆ రూపం ఇచ్చింది ఎవరు నీకు? తమ్ముడా, చెల్లి, నువ్వు చాలా బాగుంటావురా అన్నాడు అనుకోండి ఎవరైనా నిన్ను, తమ్ముడా, నీకు ఆ రూపాన్ని ఇచ్చింది ఎవరు? ఆ అందాన్ని ఇచ్చింది ఎవరు? ఆ రూపాన్ని ఇచ్చింది ఎవరు? ఆకృతిని ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుణ్ణి బట్టి అతిశయించు. నీ అందాన్ని చూసుకొని అతిశయించి గర్వపడ్డావు అనుకో, అందాన్ని చూసి అతిశయించి గర్వపడిన వాళ్ళందరూ కూడా కాలగర్భములో కలిసిపోయారు, చరిత్రహీనులుగా మార్చబడ్డారు. అందము చూసుకొని అతిశయించినటువంటి, గర్వపడినటువంటి దీనా స్థితి ఏమైందో ఒకసారి చూసారా? దీనా చాలా చక్కగా ఉంటుంది. ఆ షెకెము ప్రాంతంలో వాడు కొడుకు ఒకడు చూసి, ఒక్కసారి చూస్తే ఆ చూపు అంతగా ఆ అమ్మాయి మీద నుంచి అంత తేలిగ్గా పక్కకు తిప్పుకోలేరన్నమాట ఎవరైనా, అంత రూపవతి. ఎలా ఉండాలి? నువ్వు మరుగై ఉండాలి. దేవునికి స్తోత్రం. తగిన కాలమందు దేవుడు నిన్ను వెలుగులో నీకు తీసుకుని వచ్చి అనేకులకు ఆశీర్వాదకరముగా నేను నిలబెట్టేంత వరకు అసలు నువ్వు ఆ ఇంట్లో ఉన్నావా లేదా, అసలు నీవు ఈ ఊళ్ళో ఉన్నావా లేదా అని ఎవరికి తెలియనట్లుగా బ్రతకాలి, మరుగ్గా ఉండాలి. దేవుని బిడలారా, మీరు లోకస్తుల్లాగా లోకానికి ఎక్స్పోజ్ అవ్వడానికి ఇష్టపడబాకండి. ఇది లోకం చేసే పని, లోకస్తులు చేసే పని. లోకానికి ఎక్స్పోజ్ అవుతూ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ లోకము చేతనే ప్రియ దేవుని బిడ్డలారా ఆ శాపగ్రస్తమైన అనుభవంలోనికి ఏడవబడుతున్నటువంటి వారు లోకస్తులు చేసే పని. దేవుని పిల్లలు మరుగై ఉండాలి. నీ అందాన్ని, నీ సౌందర్యాన్ని, నీ రూపాన్ని, నీ ఆకృతిని చూసి ఇచ్చిన దేవుణ్ణి మహిమపరుస్తూ మరుగై ఉంటే, ఎస్తేరు, బైబుల్లో ఎస్తేరు ఉంది కదా, పిన తండ్రి పేరేం పేరు? మొర్దెకై. తల్లిదండ్రులు లేని ఎస్తేరు. ఒక సమయం వచ్చింది, ఆ సమయం వచ్చేదాకా ఈ మొర్దెకైకి ఒక కూతురు ఉందని, ఒక పెంపుడు కూతురు ఉందని, దత్తపుత్రిక ఉందని ప్రియ దేవుని బిడ్డలు ఎవరికీ తెలియదు. తగిన సమయం వచ్చింది, అమ్మా ఇదిగో అని చెప్పి ఆమెను బయటకు తీసుకుని వచ్చారు. ఆమె చక్కగా తన యొక్క భక్తిని, పరిశుద్ధతను, నీతిని, యథార్థతను, నమ్మకత్వాన్ని, ప్రియ దేవుని బిడ్డల పరిశుద్ధతను కాపాడుకుంటా ఉంది. కనుకనే ఆ తగిన సమయం వచ్చినప్పుడు ఆ దేశానికి రాణి అయి కూర్చుంది. దేవుని స్తుతులు చెప్పండి. మరుగై ఉండాలి. యవనస్తులారా మరుగై ఉండాలి. దీనా మరుగై ఉండకుండా ఎక్స్పోజ్ అవ్వడానికి బయటికి వెళ్ళింది. తన సౌందర్య, తన అందాన్ని చూసుకొని పబ్లిక్కి చూపించుకుందామని వెళ్ళింది. ఏమైంది? వెళ్ళింది కానీ ఇంకా తిరిగి రాలా. ఇక ఆ అమ్మాయి గురించిన వార్త వినడానికి, చెప్పుకోవడానికి ఇంకా బాగాదు, అంత రోతగా తయారైపోయింది. మరుగై ఉండాలి. పాపానికి రాజీ పడిపోతే ఇక నీ జీవితాన్ని కూర్చున్న కొమ్మని నువ్వే నరికేసుకున్నట్టు ఏదో నువ్వు నీ ఇంటికే పరిమితం అయిపోతావు. నువ్వు జయిస్తే నువ్వు దేశానికి రాణి స్థానంలో దేవుడు నిన్ను కూర్చోబెడతాడు. దాన్ని జయించాలి. పాపముతో పోరాడి ఏం చేయాలి? జయించాలి. యోసేపు జయించాడు.
అందుకనే ఐగుప్తు దేశానికి రాజు స్థానంలో కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. పోరాడాలి పోరాడాలి పోరాడాలి. సంఖ్యాకాండంలో 25వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు భయంకరమైన పాపానికి అక్కడ దారి తీశారు. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. చూడండి, భయంకరమైన పాపము ఇక్కడ విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ఎవరి మధ్యలో అంటే ఇశ్రాయేలుల మధ్యలోనే విచ్చలవిడిగా పాపము అక్కడ విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. దాని ద్వారా ఏం జరిగింది అంటే 9వ వచనం 3వ వచనం చదవండి ఒకసారి. 3వ వచనం, అట్లు ఇశ్రాయేలీయులు వారి మీదకి యెహోవా కోపము రగులుకొనెను. దానివల్ల వచ్చిన నష్టము 9వ వచనము, 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయేది. ఇశ్రాయేలీయులు ప్రత్యేకంగా ఉండవలసిన వారు, పరిశుద్ధతను కాపాడుకోవలసిన వారు, ఒక ప్రత్యేకంగా ఉండవలసిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసిన వారు, దేవుని వాక్యానికి లోబడవలసిన వారు. అప్పటికి ప్రియ దేవుని బిడ్డల వారికి దేవుని యొక్క వాక్యం ఇవ్వబడింది, ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనేటువంటి వాక్య ప్రకారముగానే నీ పొరుగువాని దగు దేనిని ఆశించకూడదు అని చెప్పి అక్కడ ఏమేమి ఆశించకూడదు అన్న విషయాలు ఆజ్ఞాపూర్వకంగా వారికి ఇవ్వబడిని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఆజ్ఞలన్నిటిని విస్మరించి వారు భయంకరమైన పాపానికి చోటిచ్చారు. వాళ్ళు దానిని బట్టి దేవుని కోపము వారి మీదకి దిగిరాగా ఆ రోజున ఆ దినాలలో 24,000 మంది ఏమైపోయారు? తెగులు చేత చచ్చిపోతే ఇశ్రాయేలుల యొక్క సమాజము 6వ వచనము చదువుతున్నాను. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను అందరూ ఆ తెగులు చేత తమ బిడ్డలను కోల్పోయి, యవనస్తులను కోల్పోయి, పురుషులను కోల్పోయి, తన వాళ్ళను కోల్పోయి, ఒక్కళ్ళ ఇద్దర 24,000 మంది చనిపోతే వారిని పోగొట్టుకున్న వాళ్ళందరూ చేతులు నెత్తి మీద పెట్టుకొని బోరున 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 విలపిస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, రోదన చేస్తూ ఉంటే, ఎంతోమంది తల్లులు వాళ్ళ బిడ్డలను పోగొట్టుకొని, ఎంతోమంది తండ్రులు, ఎంతోమంది అనాథులై, ఎంతోమంది ప్రియ బోరున విలపిస్తూ ఏడుస్తూ ఉంటే, దైవ సేవకులు కూడా ఏడుస్తూ ఉంటే, అంగలారుస్తూ ఉంటే, అందరూ వేదన పడి నలిగిపోతూ ఉంటే, ఈ తెగులు ఎలా ఆగిపోతుంది? ఈ దుర్మార్గపు పనులను బట్టి ఇదిగో ఈ తెగులు వచ్చింది, ఇది ఎలా ఆగిపోతుందని ప్రత్యక్షపు గుడారము ఎదుట, దేవుని మందిరం ఎదుట బోరున బోరున విలపిస్తూ కన్నీరు గారుస్తూ ఉంటుంటే, ఒకడున్నాడు. వాడి పేరు జిమ్రీ అని రాయబడి ఉంది. జిముక్కులోడు ఒకడు ఉన్నాడు. వాడు వచ్చిన నష్టము, జరిగిన నష్టము చాలదనుకొని, ఇది నాకు కాదులే, వాళ్ళు కదా చచ్చిపోయింది. కొంతమందికి ప్రియ దేవుని బిడ్డలు ఈ పాపం వలన భయంకరమైన రోగాలు, నష్టాలు, శాపం వచ్చి చాలా కుటుంబాలు, జీవితాలు, బ్రతుకులు నాశనం అయిపోయి పాడైపోతుంటుంటే, వాళ్ళకి అలా జరిగిందిలే, నాకు అలా జరగదులే, నేను చాలా తెలివిగలిగిన వాడిని, నేను చాలా తెలివిగలిగిన దానిని అనుకుంటా ఉంటారు. వాళ్ళకి అలా జరిగిందిలే, నాకు జరగదులే. కానీ వాక్యం సెలవిస్తుంది, నీ పాపము నిన్ను పట్టుకొనును అని రాయబడింది నిర్గమాకాండములో. దేవునికి స్తోత్రం. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, వచ్చిన నష్టము చాలదనుకొని అందరూ బోరుమని ఏడుస్తూ ఉంటే, ఒకడు ఇంకా బడి తెగించి ఒక పక్కన ఏడుస్తూ ఉంటే, వాళ్ళ కళ్ళ ఎదుటే, దైవజనుడు చూస్తుండగానే వారి కళ్ళ ఎదుటే వాడు ఒక స్త్రీని తీసుకొని పాపిష్టి పని చేయడానికి పూనుకున్నప్పుడు ఒక యవనస్తుడు వారి మధ్యలోనే ఉన్నాడు. వాడికి కూడా ఎరేసుంటారు ఆ మోయాబు స్త్రీలు, ఆ మిద్యానీయుల యొక్క మిడియాలపు స్త్రీలు, మోయాబు స్త్రీలు, మిద్యానీయుల యొక్క స్త్రీలు, మిడియాలపు స్త్రీలు.
ఇతను కూడా ఎరేసుంటారు, ఇతను కూడా కవించుంటారు, వీరిని కూడా ప్రేరేపించుంటారు, రెచ్చగొట్టుంటారు. కానీ ఇతను మాత్రం చేయనుకున్నాడు. ఇతను వద్దనుకున్నాడు, చేయనుకున్నాడు, అసహించుకున్నాడు. ఆ విషయమై ఇతడు మండిపోతున్నాడు. ఇది నా దేవునికి ఇష్టం లేని పని, ఇది నేను చేయనని రగిలిపోతున్నాడు. బాధపడుతుంటే వారందరూ చూస్తుండగానే ఒకడు పాపిష్టి పని చేయడానికి, జిమ్రీ లాంటి వాడు ప్రియ దేవుని బిడ్డలారా పూనుకొని పాపిష్టి పని చేయడానికి మరి పూనుకున్నప్పుడు ఈ యవనస్తుడు వెంటనే లేచి ఏం చేశాడు? ఆ పక్కనే ఉన్నటువంటి నిలబెట్టి ఉన్న ఈటిని పట్టుకొని వెళ్ళి వాడు పడక స్థలానికి వెళ్ళి వాడిని ఆ స్త్రీని ఇద్దరిని ప్రియ దేవుని బిడ్డ పాపిష్టి పనిలో ఉంటున్నప్పుడే ఇద్దరిని పొడిచి నేలకి దింపేశాడనమాట, నేలకి గుచ్చివేశాడనమాట. అప్పుడు తెగులాగిపోయిందంట. చప్పలు కొట్టండి. జయించాలి, జయించాలి. ఎప్పుడైతే ఇతడు ఆ పాపిష్టి పనిని విషయంలో రోషము కలిగిన వాడై దేవుడు ఓర్వలేని దాన్ని ఇతడు కూడా ఓర్వలేక దాన్ని ఏ విధముగా అసహించుకొని దానికి ప్రాయశ్చిత్తము కలిగించాడు. అప్పుడు దేవుడు ఇతన్ని శబాష్ అనుకొని ఇతన్ని బ్లెస్ చేయడం ప్రారంభించాడు. ఆ వచనమే 11వ వచనము, 10వ వచనం నేను చదువుతున్నాను వినండి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనముడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపమును మళ్లించెను గనుక నేను ఓర్వలేక ఉండియు ఇశ్రాయేలును నశింప చెయ్యలేదు. కాబట్టి నీవు వానితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను. ఇది నిత్యమైన యాజక నిబంధన అతనికిని అతని సంతానమునకును కలిగియుండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి కలిగిన వాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రియ సహోదరి సహోదరుడా, మనము మంచి పోరాటము పోరాడాలి అని మూల వాక్యము చేత ఈరోజు మనమందరము హెచ్చరింపబడుతున్నాం. దేవుడే హెచ్చరిస్తున్నాడు తన వాక్యము ద్వారా. దేవునికి స్తోత్రం. ఎందుకు అనంటే ప్రియ దేవుని బిడ్డరా, నువ్వు మంచి పోరాటము పోరాడి దానిపైన లోకం పైన నువ్వు విజయాన్ని పొందితే, నేత్రాశ శరీరాశ జీవపు డంబాలను నువ్వు జయిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు సంతోషిస్తాడు. దేవుడు నిన్ను అనేకులకు యోసేపులాగా ఫినెహాసులాగా, ఫినెహాసు మీదకి దేవుడు చేసిన నిబంధన సమాధానకరమైన నిబంధన, నిత్య నిబంధన, ఆ తన పిల్లలకు నిలిచి ఉండే నిబంధన దేవుడు అక్కడ చేశాడు. దేవునికి స్తోత్రం. తమ్ముడా చెల్లి, నువ్వు జయించేదానివిగా ఉంటే నీవు నీ ఇంటికి మాత్రమే కాదు, నీ సమాజానికి, నీ చుట్టూ ఉన్న సొసైటీకి, నీ గ్రామానికే కాదు ప్రియ దేవుని బిడ్డల ప్రభువు కోసం రోషంగా నువ్వు నిలబడగలిగితే దేవుడు నిన్ను అనేక మందికి ఆశీర్వాద కారకుడుగా, ఆశీర్వాద కారకురాలుగా నేటికి కూడా దేవుడు నిన్ను చేయడానికి, నిలబెట్టడానికి, వాడుకోవడానికి, గణపరచడానికి నా దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గనుక తమ్ముడా చెల్లి సహోదరి సహోదరులారా, మనము పోరాడాల్సింది చెప్పండి. దేంతో పోరాడాలి? పాపముతో పోరాడాలి. దాన్ని జయించాలి. దాన్ని జయించకపోతే అది మనల్ని దేవునికి దూరం చేస్తుంది, ఆశీర్వాదాలకు దూరం చేస్తుంది, మనల్ని ప్రియ దేవుని శాపగ్రస్తులుగా మారుస్తుంది, నిత్య నరకానికి ఈడ్చుకుని వెళుతుంది. కనుక అది చాలా ప్రమాదకరమైనది. దాన్ని నువ్వు జయించకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితానికి అర్థము లేకుండానే నీ జీవితం ముగించబడుతుంది. నీ జీవితము ప్రియ దేవుని బిడ్డలారా అర్థాంతంగా, పర్థం లేనిది కానీ, విలువ లేనిది కానీ, ఉపయోగం లేనిది కానీ ముగించబడుతుంది. కానీ నా దేవుడు అందుకు నిన్ను సృష్టించలేదు, అందుకు నిన్ను పుట్టించలేదు, అందుకోసము కాదు నిన్ను దేవుడు బ్రతికిస్తుంది, నీ ఆయుష్ను పొడిగిస్తుంది. అందుకోసము కాదు నా యేసయ్య నీ కొరకై దివిని విడిచి భూలోకానికి వచ్చింది, అందుకోసము కాదు నీ కొరకు మరణించింది, అందుకోసం కాదు నీ కొరకు ప్రాణం పెట్టింది, రక్తమును కార్చింది. నీవు కూడా ఈ పాపాన్ని
జయించేవాడుగా ఉండాలని, జయించేదానివిగా ఉండాలని. దేవునికి స్తోత్రం. జయించాలి గనుక మనము జయించాలి, జయించేవారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. జయించాలి అంటే ఇంతకు మనం దేన్ని జయించాలి అంటే మనకున్న పోరాటం ఏంటి, దేని మీద పోరాటం, దేన్ని మనము జయించాలి పోరాటంలో అంటే మనం ఒకటి చెప్పండి, దేని మీద మనం పోరాడాలి? పాపముతో పోరాడాలి, పాపాన్ని జయించాలి. సమయం లేదు, నేను ముగించేస్తున్నాను. మిగతా విషయాలు మనం తర్వాత ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. ఈ నష్టాలకు, కష్టాలకు, బాధలకు, నిందలకు, అవమానాలకు, ఈనస్థితికి, దీనస్థితికి, ఈ ఓటమికి, అపజయానికి, ప్రియ దేవుని అన్నిటికీ కారణం ఇదే. దేవునికి స్తోత్రం. దీన్ని జయిస్తే నీకు తిరుగులేదు. నువ్వు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు, నీ భవిష్యత్తును గురించి చింతించాల్సిన అవసరం లేదు. నువ్వు జయించి నిలబడు చాలు, జయించి నిలబడు చాలు. ఇట్టి వారిని దేవుడు ఎతుకుతున్నాడు. నేను లోకాన్ని జయించేదానిగా, లోకాన్ని జయించేవాడిగా నేను ఉండాలనుకుంటున్నాను ప్రభువా, నాకు సహాయం చేయని నువ్వు అడుగు. జయించిన వాడు నీ ముందు నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనము నమ్మిన వాడు, మనం ఆరాధిస్తున్నవాడు ప్రియ దేవుని బిడ్డల ఓడిపోయిన వాడు కాదు, లోకాన్ని జయించిన వాడు. చదువుతారా మాట? యోహాను సువార్త 16వ అధ్యాయము. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు లోకములో శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి అని చెబుతూ అక్కడ ఏమన్నాడో చూద్దామా? ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దాము. దేవుని వాక్యములో మనము గమనించినట్లయితే 33వ వచనం, 16:33 యోహాను సువార్త. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. మన దేవుడు లోకాన్ని జయించినవాడు. దేవునికి స్తోత్రం. జయించిన వాడు నీకు తోడుగా ఉన్నాడు, జయించిన వాడు నీ పక్షముగా ఉన్నాడు, జయించిన వాడు నీలో ఉన్నాడు, జయించిన వాడు నీతో ఉన్నాడు. నీ చెయ్యి పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను గెలిపించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వేం చేయాలంటే నీ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే ఆ యేసు వైపు చూస్తూ నీ ముందుంచబడిన పందెములో నువ్వు ఓపికతో పరిగెత్తాలి, పోరాడాలి, మంచి పోరాటం పోరాడాలి. నీవు ఈ లోకాన్ని జయించాలి, ఈ పాపాన్ని జయించాలి. జయించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలు, జయించు వానివిగా నువ్వు ఉన్నప్పుడు, జయించటానికి నువ్వు ఆశ కలిగి ఉన్నప్పుడు, ఆశ ఉంటే చాలు, ఆశపడుతున్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. చాలామందికి అసలు ఆశ, కోరికే ఉండదు. ఏముందలండి, మనం బలహీనులము, మన వల్ల ఏమవుతుంది, మన బతుకులు ఇంతే, మన జీవితాలు ఇంతే, మన భక్తి ఇంతేలే, ఆయన చూసుకుంటాడులే, ఆయన క్షమిస్తాడులే. ఇది కాదు. జయించాలి అన్న ఆశ మనలో ఉంటే, కోరిక బలంగా ఉంటే, నీవు కూడా లోకాన్ని జయించడానికి ప్రభువు తన కృప ద్వారా నీకు బలాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము అన్నాడా లేదా? బలవంతుడివి కమ్ము అన్నటువంటి ఆ యొక్క తిమోతికి చెప్పిన విషయంలోనే ప్రియ దేవుని బిడ్డలారా, మరొక చోట ఏమి రాయబడిందంటే, మనము పొందుకుంది పిరికాత్మను కాదంట, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే దేవుడు మనకిచ్చెను గాని పిరికాత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. ఇదే తిమోతికి 2వ పత్రిక రాస్తూ 1వ అధ్యాయము చదవండి ప్రియ దేవుని బిడ్డ. 7వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికాత్మను ఇవ్వలేదు. దేవుడు మనకి ఏ ఆత్మనిచ్చాడు? ప్రియ దేవుని బిడలారా, శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికాత్మను మనకి ఇవ్వలేదు. గనుక పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అడుగుదాము. పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఆ శక్తినిస్తాడు, ఆ ఇంద్రియ నిగ్రహాన్ని
ఇస్తాడో, జయ జీవితాన్ని ఇస్తాడో, లోకాన్ని జయించేవారుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. యవనస్తులు బలవంతులు, వారి యందు నా వాక్యము నిలిచి ఉంది, వారు లోకమును జయించారు అని యోహాను పత్రికలో రాయబడింది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, చిన్నలారా, పెద్దలారా, మనము మంచి పోరాడవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మంచి పోరాడాలని మన విషయమై దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు దేని మీద పోరాడుతున్నావు? నువ్వు దేని కొరకు పోరాడుతున్నావు? దేని మీద పోరాడుతున్నావు? నువ్వు పోరాడి జయించాల్సింది మొట్టమొదట పాపాన్ని. దాన్ని నువ్వు జయించగలిగితే, ఈ లోకాన్ని, లోకాశలను జయించగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, నేటి తరములో దేవుడు నిన్ను ఒక యోసేపుగా, నిన్ను ఒక ఎస్తేరుగా, నిన్ను ఒక ఫినెహాసుగా, నిన్ను ఒక మరియగా, లోకానికి రక్షకుడిని ఇచ్చినటువంటి ఆ మరియగా, అలాగే ఆనాటి భక్తులుగా అనేకులకి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలులు, ఇదిగో మేము ఈ ఆహారాన్ని, ఈ అపవిత్రమైన ఆహారాన్ని తిని మమ్మల్ని మేము అపవిత్ర పరుచుకోలేము అని పరిశుద్ధతను కోల్పోవటం ఇష్టం లేక, ఆ పరిశుద్ధతను కాపాడుకోవటం కోసం, అపవిత్రమైన వాటిని జయించడం కోసం వారు ప్రాణాలకు తెగించి రాజు నియమించిన ఆహారాన్ని వద్దనుకున్నారు. రాజు చెప్పిన మాటని తిరస్కరిస్తే అది ప్రాణాపాయమని వారికి తెలుసు. ఇది రాజుగారి ఆజ్ఞ, దాన్ని ఉల్లంఘిస్తే అది చాలా ప్రమాదకరంగా మారింది. కానీ వారు రిక్వెస్ట్ చేశారు, మేము దీన్ని తిని అపవిత్రులము కాలేము, మాలో ఉన్న పరిశుద్ధతను మేము కోల్పోలేము అని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ అధికారికి దయగలిగించాడు దేవుడు. వారు కొద్ది దినాలు శాకాహారాన్ని తీసుకున్నారు. ఆ యొక్క సెలెక్ట్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. దేశానికి ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా దేవుడు నిలబెట్టాడు. దేవుని స్తుతులు చెప్పండి. కాపాడుకుందాం. ప్రభు మనకిచ్చిన రక్షణ కాపాడుకుందాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం, పరిశుద్ధతను కాపాడుకుందాం, ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం. మనం చూస్తున్న దేవుని ఎదుట మనం ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని చూస్తున్నాడన్న భయము కలిగి ఉందాం. ఆయన మనం చూడటమే కాదు, ఆయన మన విషయంలో జోక్యం చేసుకుంటాడని, మనల్ని పట్టించుకుంటాడని, మనం నడిచే మార్గాల్లో, చేసే పనుల్లో, ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రతి పనుల్లో, మనం చేసే ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అవుతున్నాడని, ఆయన చూస్తున్నాడని, పట్టించుకుంటాడని భయముతో, భక్తితో ఆయన ఎదుట ముందుకు సాగుదాం. మెట్టుకు ఈ లోకాన్ని, లోకాశలను జయించేవారముగా ఉండి అనేకులకు ఆశీర్వాదకరముగా నేటి తరములో మనమందరము వాడబడదాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవితం, మేలిమి సాక్ష్యము, చెదరని విశ్వాసము, పరిశుద్ధ జీవితం. తమ్ముడా, చెల్లి, అక్క, నా సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మనం ఎలా జీవించామో అది ఎవరికి వారికి వ్యక్తిగతంగా తెలిసిన విషయము, దేవునికి మాత్రమే తెలిసిన విషయం. ఇప్పటి వరకు మనం మంచిగా పోరాడామా, మంచి పోరాడామా, లేకపోతే ఏ పోరాటము, దేని సాధించాము, దేని కొరకు ఎలా బ్రతికాము, ఎలా జీవించాము, మన పోరాటం ఏని విషయమై చేశాము అన్న విషయం ప్రియ దేవుని బిడ్డలారా మనం ఎరిగి ఉన్నాము. అయితే దేవునికి మహిమకరముగా ఈ లోకాన్ని జయించే విషయంలో, పాపాన్ని జయించే విషయంలో ప్రియ దేవుని బిడ్డలారా మనం పోరాడామా, పాపాన్ని జయిస్తున్నామా, లోకాన్ని జయిస్తున్నామా లేదా పరీక్షించుకొని, ఈ శేష జీవితమైన ఇంకా ఎంతకాలం మనం ఉండబోతున్నామో మనకు తెలియదు. ప్రియ తమ్ముడు, చెల్లి, ఈ శేష జీవితమైన, ఈ ముందుంచబడిన ఈ కొంచెము జీవితమైన ప్రభు కోసము రోషము కలిగి, ప్రభు కోసము ప్రియ బహురోషము కలిగి చక్కగా నువ్వు మంచిగా పోరాడడానికి, పాపం మీద పోరాడి దాన్ని జయించడానికి, ప్రియ దేవుని బిడ్డ దాన్ని జయించేవానిగా, లోకాన్ని జయించేదానివిగా, వాడివిగా ప్రియ సహోదరి నువ్వు ప్రియ దేవుని బిడ్డలారా ఉండగలిగితే, ఉండటానికి ఆశ కలిగి ఉంటే, అలా ఉండాలని ఆశ, కోరిక నీలో ఉంటే ప్రభు తప్పకుండా దేవుడు నిన్ను నిలబెడతాడు, నిన్ను నడిపిస్తాడు.
దానిపై నీకు విజయాన్ని ఇస్తాడు. గనుక మనం చక్కని తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఈ చివరి దినాల్లో నీ కోసం నేను రోషముగా నిలబడాలని ఆశపడుతున్నాను. నన్ను చక్కగా నిలబెట్టు ప్రభువా, లోకాన్ని జయించేదానిగా వానిగా నన్ను చేయి ప్రభువా అని మనమందరము కూడా చిన్న తీర్మానం చేసుకుందాం, చక్కని తీర్మానం చేసుకుందాం. స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన, ఇవన్నీ మనలో ఉండాలి. స్థిరమైన నిర్ణయం, మన నిర్ణయాల్లో, మన తీర్మానాల్లో మనం సరిగా నిలబడకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ముందుకు సాగగలం, ఎలా దీవెనకరముగా ఉండగలం, దేవుడు ఎలా మనల్ని వాడుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిలకడ లేని వారిని, అపనమ్మకస్తులను దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని వాడుకోడు, అలాంటి వారిని దేవుడు దీవించాడు. గనుక స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన, పరిశుద్ధ జీవితం, తమ్ముడా చెల్లి, మేలిమి సాక్ష్యము, చదరని విశ్వాసము మనకుండాలి. పరిశుద్ధ జీవితం, పరిశుద్ధ జీవితం. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, మన తండ్రి పరిశుద్ధుడు, నీ విమోచకుడు పరిశుద్ధుడు, నిన్ను ప్రేమించేవాడు పరిశుద్ధుడు, నిన్ను హెచ్చించేవాడు పరిశుద్ధుడు, నిన్ను కోరుకునేవాడు పరిశుద్ధుడు, నీతో ఉండి నిన్ను నడిపించేవాడు పరిశుద్ధుడు. కనుక ఆయన పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. జీవింపచేయవా, ఒక చక్కని తీర్మానం చేస్తే ఆ తీర్మానం దేవుడు స్థిరపరుస్తాడు. అయ్యో నా వల్ల కావటం లేదు, తండ్రి నీకు సహాయం చేస్తాడు. నేను ఉండాలనుకుంటున్నా, ఉండలేకపోతున్నా, జయించాలనుకుంటున్నా, జయించలేకపోతున్నా. అందుకనే ఇమ్మానుయేలు దేవుడు నీకు సహాయం చేయడానికి వచ్చాడు, నీతో ఉన్నాడు. అమ్మా, సహోదరి, సహోదరుడా, నీ పక్షముగా ఉండి నీకు జయమిస్తాడు. ఆనాడు గొలియాతుని జయించింది దావీదు కాదు, దావీదు పక్షముగా ఉండి దేవుడే గొలియాతు పైన జయాన్నిచ్చాడు. జయించింది దేవుడు, విజయాన్నిచ్చింది దేవుడు. ప్రియ దేవుని బిడలారా, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రభువా, నాకు సహాయం చేయి. నీ ఎదుట ఈ తరములో అనేకులకు దీవెనకరమైన బిడ్డగా యోసేపులా, ఫినెహాసులా, ఎస్తేరులా, ప్రభువా, ఇదిగో ఆనాటి మరియలా, ప్రభువా, అనేకులకు ఆశీర్వాదకరమైన ఆ భక్తుల నీ ఎదుట నేను నిలబడడానికి, ఈ లోకాన్ని జయించేవాడిగా నేను ఉండడానికి, లోక ఆశలను, శరీరాశలను, జీవపు డంబాలను, పాపాన్ని జయించేదానిగా వాడిగా నేను ఉంటానికి సహాయం చేయని అడుగుదాము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యము విన్న మనందరి హృదయాలలో మంచి నేలను పడిన విత్తనం వలె నూరంతలుగా ఫలించి నిలిచి ఉన్నట్లుగా అందరూ మీ హృదయాల్లో ప్రార్థన చేసుకుంటూ ఉండండి.